అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కూరగాయల సాగులో మంచి దిగుబడులకు మెలకువలు, బిందు సేద్య పరికరాలను శుభ్రపరచుకునే విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవి రాబోతోంది. ఆ సమయంలో నిత్యావసరాలైన కూరగాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే చాలామంది రైతులు జనవరి మాసం నుంచి కాయగూరలను దఫదఫాలుగా విత్తుకుంటూ ఉంటారు. ముఖ్యంగా టమోటో, వంగతో పాటు తీగజాతి కూరగాయలైన సొర, బీర, ఆకుకూరలు మంచి ధర పలుకుతాయి. అయితే ఈ కాలంలో పెరిగే ఎండలు, వేడిగాల్పులు, సాగునీటి కొరత వంటివి సాగుపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. పంటలకు సక్రమంగా నీరందక పంటలు ఎండిపోతూ ఉంటాయి. వడగాలులకు పూత, పిందె తయారవదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తొలి దశ నుంచే కూరగాయల సాగులో అనేక జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. అంతేకాకుండా చీడపీడల పట్ల కూడా కొంత అప్రమత్తత అవసరం. వేసవిలో సాగు చేసే కూరగాయల్లో అధిక దిగుబడుల కోసం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి, చీడపీడల నివారణకు చేపట్టాల్సిన చర్యలేవి తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి వేసవిలో అంటే మార్చి మొదటి వారం వరకు వేసుకోదగ్గ కూరగాయల పంటలు తీసుకున్నట్లయితే తీగజాతి కూరగాయలైనటువంటి బీరకాయ, సొర్రకాయ, కాకరకాయ మరియు దోసకాయ సాగు చేసుకోవచ్చు. పచ్చిమిరప సాగు చేసుకోవచ్చు. వేసవిలో టమోటా సాగు చేసుకోవచ్చు. బెండకాయ సాగు చేసుకోవచ్చు. వంగ సాగు చేసుకోవచ్చు. మరియు ఆకుజాతి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకి కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. మరియు గోంగూర, మెంతికూర, నెక్స్ట్ వచ్చేసి తోటకూర, పాలకూర ఇవి సాగు చేసుకోవచ్చు. మనకి దుంపజాతి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకి క్యారెట్, బీట్రూట్ ఇటువంటి కూరగాయలు కూడా మనము సాగు చేసుకోవచ్చు. మనకి వేసవి సమీపిస్తుంది కాబట్టి మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి మనము ఈ నారు పెంచుకునేటప్పుడు మనకి పాక్షిక నీడలో లేదంటే షేడ్ నెట్లో కనుక పెంచుకున్నట్లయితే ఈ నారు ఈ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని తొందరగా నారు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ నారు పెంచుకునేటప్పుడు కూడా మనము ఈ కోకోపిట్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ కోకోపిట్లో మనం కొంచెం ట్రైకోడర్మా, సూడోమోనాస్ కనుక కలిపి ఆ కోకోపిట్ కనుక మనం వాడినట్లయితే ఆ కోకోపిట్ ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. నారు రెడీ అయిన తర్వాత మనకి ఆ నారుని 20 లీటర్ల నీటిలో ఒక 10 ml ఇమిడాక్లోపిడ్ మరియు 20 గ్రాముల కార్బెండిజం కలిపి బాగా నీటిలో మనము నారును కనుక ముంచి అద్ది నాటుకున్నట్లయితే మనకి ఈ తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు మరియు ఇతర తెగుళ్ళ బారి నుంచి కూడా మనము ఈ నారుకుళ్ళు తెగులు కానీ, వేరుకుళ్ళు తెగులు కానీ, ఈ ఎండు తెగులు బారి నుంచి కూడా మనము ఈ కూరగాయ పంటలను కాపాడుకోవచ్చు. మనకి ఈ వేసవిలో మనం కనుక ప్రస్తుతము సాగులో ఉన్నటువంటి కూరగాయ పంటల్లో కనుక మనం యాజమాన్య పద్ధతి గమనించినట్లయితే ఈ తీగజాతి కూరగాయ పంటల్లో చూసుకున్నట్లయితే అధిక వేడికి ఏంటంటే మనకి మగపూల శాతం ఎక్కువ వచ్చేసి ఆడపూల శాతం తక్కువ వస్తుంది. ఈ మగపూల శాతం తగ్గించి ఈ ఆడపూల శాతం అధికంగా రావడానికి బోరాను 1.5 గ్రాముల లీటర్ నీటికి మరియు జింకు ఒక 2.5 గ్రాముల క్రమం తప్పకుండా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మగపూల శాతం తగ్గి ఆడపూల శాతం అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే మనకి టమోటా, వంగ లాంటి పంటల్లో మనకి ఆడపూల శాతం ఎక్కువగా రావడానికి ప్లానోఫిక్స్ 0.2 ml లీటర్ నీటికి లేదా సైకోసెల్
10 లీటర్ల నీటికి 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మగ పూల శాతం తగ్గి ఆడపూల శాతం అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండ వేడిమి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించడానికి, లేదంటే మనం వడదెబ్బ నుంచి మొక్కను రక్షించుకోవడానికి మనము 3/19 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా 13-0-45 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా కాల్షియం నైట్రేట్ ఒక 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా సున్నం 2 కిలోల సున్నంని 20 లీటర్ల నీటిలో బాగా కరిగించి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ ఎండ వేడిమికి మొక్కలు తట్టుకునే శక్తిని సంపాదించుకొని తిరిగి కొంచెం కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడానికి మనము వేపగింజల కషాయం లేదా వేప నూనె 500 ppm అయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి మనం కూరగాయ పంటలను కాపాడుకోవచ్చు. తర్వాత మనకి చుట్టూ జొన్న కానీ సజ్జ కానీ వేసుకున్నట్లయితే కూరగాయ పంటల చుట్టూ ఇతర తోటల్లో నుంచి కానీ పక్క తోటల్లో నుంచి కానీ మనకి రసం పీల్చే పురుగులు కానీ రెక్కల పురుగులు కానీ ఒక తోట నుంచి ఇంకో తోటకు రాకుండా మనము ఈ పంటను కాపాడుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి పొలంలో అక్కడక్కడ ఎకరాకి 10 చొప్పున పసుపు రంగు జిగురొట్టెలు మరియు 10 చొప్పున నీలం రంగు జిగురొట్టెలు కనుక అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఈ పసుపు రంగుకి ఈ మనకి పచ్చదోమ, తెల్లదోమ, నల్లి ఆకర్షితమై అత్తుకొని చనిపోవడం జరుగుతుంది. మరియు ఈ నీలం రంగు జిగురొట్టెలకి తామర పురుగు అత్తుకొని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పురుగు మందుల మీద పెట్టే ఖర్చు కూడా గణనీయంగా తగ్గడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి ఉధృతిని ఎక్కువగా మనం గమనించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా డైమిథోయిడ్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక మార్చి మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పంటను కాపాడుకోవచ్చు. ఈ వేసవిలో కూరగాయలు సాగు చేసుకునే వాళ్ళు క్రమం తప్పకుండా నీరు ఇవ్వాలి. అదే మనం కనుక ఈ ఫ్లడ్డింగ్ మెథడ్లో కాకుండా పారే పద్ధతిలో కాకుండా డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చుకున్నట్లయితే మనకి నీటిని ఆదా చేయడంతో పాటు మనకి నాణ్యమైన దిగుబడి పంట తీయడానికి అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చుతోనే. మనకి ఈ కూరగాయ పంటల్లో మనకి ఖచ్చితంగా ఈ వేసవి ఉష్ణోగ్రతలను పంటను కాపాడుకోవడానికి ఖచ్చితంగా వారానికి 2 సార్లు మనం కనుక నీటి తడులు డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్ ద్వారా కనుక ఇచ్చుకున్నట్లయితే మనకి ఈ వేసవి తాపం నుంచి పంటలను కాపాడుకోవచ్చు. నీటి తడులు ఇచ్చుకునేటప్పుడు మనము నీటి తడులు అనేవి ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో మాత్రమే ఇవ్వాలి. ఇది కాకుండా మనకి వేసవిలో తెగుళ్ళ విషయానికి వస్తే ఎక్కువగా కూరగాయ పంటల్లో ఆకుమాడు తెగులు ఎక్కువగా రావడం జరుగుతుందండి. దీన్ని లీఫ్ బ్లైట్ అంటారు. మనకి టమోటాలో కానీ లెస్ వచ్చేసి మనకి పొటాటోలో కానీ లెస్ వచ్చేసి ఇతర కూరగాయ పంటల్లో కూడా మనకి ఆకుమాడు తెగులు ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఆకుమాడు తెగులు మీరు కనుక గమనించినట్టయితే అంచుల నుంచి మాడుకుంటూ ఆ తర్వాత దశలో ఆకు మొత్తం వాడిపోవడం జరుగుతుంది. ఈ ఆకుమాడు తెగులు నివారణకి మనకి జీవ శిలీంద్రనాశనమైనటువంటి ట్రైకోడర్మా 5 గ్రాముల లీటర్ నీటికి, లేదా సూడోమోనాస్ 5 గ్రాముల లీటర్ నీటికి మనము గనక క్రమం తప్పకుండా ఒక వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమాడు తెగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అదే మనకి ఇతర శిలీంద్రనాశనాలు అయితే మనకి కార్బండిజం ఒక 2 గ్రాముల లీటర్ నీటికి, లేదా థయోఫినేట్ మిథైల్ ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఆకుమాడు తెగుల్ని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అందుబాటులో ఉన్న జల వనరులను అర్థవంతంగా వినియోగించుకోవడంలో సూక్ష్మసేద్య పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. పడికట్టు విధానాలకు భిన్నంగా నిర్వహణ కూడా సులువుగా ఉండడంతో బిందు సేద్య విధానాలు అంతటా ఆదరణ చూరుకుంటున్నాయి. ఇంతటి ఫలితాన్నిస్తున్న డ్రిప్ వాడకం విషయంలో ఏమరపాటుగా ఉంటే మరమ్మతులకు గురి కావడమే కాకుండా మొక్కలకు నీటిని సరిగా అందించలేవు. అంతేకాదు చాలాసార్లు సాగునీటి లవణాల వల్ల డ్రిప్ రంధ్రాలు పూడిపోతూ ఉంటాయి. దీనివల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు డ్రిప్ నిర్వహణలో శ్రద్ధ వహించాలి. సూక్ష్మ సేద్య పరికరాలను ఎలా వినియోగించుకోవాలి, శుభ్రపరచుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే వివరాలను మనకు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రైతులు ఈ సూక్ష్మనీటి యాజమాన్య పద్ధతుల్ని అవలంబిస్తూ పలు పంటల్లో మరి ఈ నీటి యాజమాన్యం అనేది చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే సూక్ష్మనీటి యాజమాన్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహణ మీద సరైన అవగాహన లేకపోవడం, వాటిని నిరంతరం కూడా వాడుకలో ఉంచకపోవడం వల్ల
అవి కొద్ది రోజులు పనిచేసి తదుపరి మళ్ళీ పని చేయకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఎక్కువ రోజుల పాటు వాడమో ఇందులో లవణాలు పెరిగిపోయి తదుపరి మరలా నీరు ఇచ్చేటప్పుడు ఆ డ్రిప్ నుంచి నీరు లాకపోవడం లేదా స్ప్రింక్లర్స్ నుంచి నీరు బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది. రైతులు ఎవరైతే ఈ డ్రిప్ స్ప్రింక్లర్ వాళ్ళు వాడుతున్నారో ఈ నిర్వహణ మీద కూడా సరైన అవగాహన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా రైతు స్థాయిలో చేసుకోవాల్సినవి ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కువ కాలం పాటు డ్రిప్ ద్వారా నీరు అందించాల్సిన అవసరం లేకుండా ఉంటుందో అలాంటి సమయాల్లో కనీసం ప్రతి 15 రోజులకు ఒకసారి మోటార్ ఆన్ చేసి ఆ పైపుల గుండా నీరు వచ్చే విధంగా కొద్దిసేపు ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని ఆన్ చేసి నీరు కొంత వెళ్ళేటట్టుంటే ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ నాచు కానీ మలినం అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ యూనిట్ని కనుక మీరు చూస్తే హెడ్ యూనిట్ అంటారు. దాంట్లో మన బోర్వెల్ నుంచి మోటార్ ఆన్ చేసిన తర్వాత పైపుల గుండా నీరు వచ్చిన తర్వాత అక్కడ గ్రావిల్ ఫిల్టర్ అని శాండ్ ఫిల్టర్ అని ఉంటుంది, తర్వాత ఈ ప్రెజర్ గేజ్ అని ఉంటుంది, తర్వాత వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. నీటిని భూగర్భం నుంచి తీస్తాం, అది బోర్వెల్ నుంచి కానీ లేకపోతే నూతుల నుంచి కానీ వీటి నుంచి వెల్స్ నుంచి నూతుల నుంచి తీసేటప్పుడు వాటి ద్వారా నీటి ద్వారా చాలా వరకు ఈ మలినాలు కానీ లవణాలు కానీ లేకపోతే మట్టి రేణువులు కానీ ఇసుక రేణువులు నీటి ద్వారా మన పైప్ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కనుక సక్రమంగా ఈ శాండ్ ఫిల్టరు గ్రావిల్ ఫిల్టర్స్ కనుక మనం శుభ్రపరచకపోతే ఈ మలినాలతో కూడిన నీరు మన లేటర్లోకి వెళ్తే అక్కడ డ్రిప్పర్స్ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో ఈ మట్టి కానీ నాచు కానీ ఈ మలినాలన్నీ ఇరుక్కుపోవడం వల్ల తరువాత అది నీటిని సక్రమంగా అందించలేని పరిస్థితికి మారిపోతాయి. మనం క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్వెల్ నుంచి డైరెక్ట్గా గ్రావిల్ ఫిల్టర్కి వెళ్లకుండా సబ్లవేల్ నుంచి గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు వెళ్ళేటువంటి వాల్వ్ని ఓపెన్ చేసి పై వాల్వ్ కట్టేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేటప్పుడు గ్రావిల్ ఫిల్టర్ కింద నుంచి నీరు పైకి వచ్చి అక్కడున్న నాచు కానీ వేరే మట్టి రేణువులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా మనం నీటి ద్వారా ఫ్లష్ చేసుకొని అక్కడ బయటకు వెళ్ళేటువంటి పైప్ ఉండి దాని ద్వారా నీరు బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గ్రావిల్ ఫిల్టర్ క్లియర్ అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడు మనం నీరు ఇచ్చినప్పుడు మంచి నీరే మనకి డ్రిప్పర్స్ కానీ మొక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే హెడ్ యూనిట్లో ఇంకొక యూనిట్ ఏంటంటే స్క్రీన్ ఫిల్టర్. ఇది చాలా అటువంటి క్రిటికల్గా ఉంటుంది. ఇందులో కూడా కొంతవరకు ఈ నాచుని అలాగే సూక్ష్మ ఉన్నటువంటి మట్టి రేణువులు కానీ అలాగే బ్యాక్టీరియాను కూడా అడ్డేటువంటి స్క్రీన్ ఫిల్టర్స్ కూడా ఇప్పుడిప్పుడే మరి అందించడం అనేది జరుగుతుంది. అది కనుక మీరు చూస్తే స్క్రీన్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాన్ని మనం వీనంతవరకు ప్రతి వారం ఒకసారి దాన్ని తీయడం, ఆ స్క్రీన్ చుట్టూ కూడా ఏవైనా నాచు కానీ మట్టి కానీ మలినాలు కానీ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్ కానీ ఒక డ్రమ్ములో తీసుకొని ఈ స్క్రీన్ ఫిల్టర్స్ని బాగా ముంచి వాటిని కనుక తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ఫిల్టర్ని పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మంచి వాటరే లేటర్లోకి వెళ్ళి తద్వారా డ్రిప్పర్లోకి వెళ్ళి నీరు మొక్కకి చేరడానికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మనకి డ్రిప్ వ్యవస్థ అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి పోతే మనకి ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వం కాబట్టి లేటరల్ దానికి ఉన్న డ్రిప్పర్స్ కూడా చాలా వరకు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నెల రోజులకు ఒకసారి అయినా కానీ మనం మోటార్ ఆన్ చేసి ఈ లేటరల్ చివర మనకి ఎండ్ క్యాప్స్ అని అంటారు, మీరు మడత పెట్టి ఉండి క్యాప్ తగిలించి ఉంటుంది, ఆ ఎండ్ క్యాప్స్ని ఓపెన్ చేయాలి అన్నీ కూడా. అదేవిధంగా వాల్వ్స్ ఉంటాయి, వాటర్ ఎయిర్ వెంట్ వాల్వ్స్ అని ఉంటాయి, వాటర్ వెంట్ వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్ని కూడా ఓపెన్ చేసేయాలి. బోర్వెల్ ఆన్ చేసి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కనుక ఆన్ చేస్తే అప్పటికి ఆ పైపుల్లో ఉన్నటువంటి లవణాలు కానీ మట్టి రేణువులు కానీ నాచు అంతా కూడా బయటికి బాగా ఫ్లష్ అయిపోయి తదుపరి మళ్ళీ నీరు అందించేటప్పుడు మనకు బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనకి తదుపరి ఎక్కువ కాలం పాటు డ్రిప్పు మనకు ఉపయోగంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్గా ముందుగా చేయాల్సినటువంటి క్లీనింగ్. ఇది రైతు స్థాయిలోనే చేసుకోవచ్చు, చిన్నపాటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చేసుకోవాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే రైతులు ఎక్కువగా ఈ డ్రిప్ పరికరాలని ఇప్పుడు ఫెర్టిగేషన్ అంటే ఈ డ్రిప్ నీటి ద్వారానే ఎరువులు కూడా అందించేటువంటి ప్రక్రియ కూడా పాటిస్తున్నారు. దీనిలో కూడా వాడేటువంటి ఎరువులు కూడా చాలా ముఖ్యం. డ్రిప్ ఎక్కువ కాలం మన్నాలంటే నీటిలో కరిగేటువంటి ఎరువులను మాత్రమే డ్రిప్ ద్వారా ఎరువుల్ని మొక్కకు అందించేదానికి వాడుకోవాలి. అదేవిధంగా ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు అందించినప్పుడు ముందు నీరు ఎలాగో వదిలిపెడతారు, ఫెర్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా మరలా ఒక 10-15 నిమిషాల పాటు మామూలు సాధారణ ఫ్రెష్ వాటర్ని కనుక మనం వదిలిపెడితే అప్పుడు ఈ ఎరువులకు సంబంధించిన ఏవైనా ఉండే లోపల ఉండిపోకుండా క్లీన్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇకపోతే ఇంకొకటి యాసిడ్ ట్రీట్మెంట్. అంటే మామూలుగా నీరు వదిలినప్పటికీ ఎక్కువ రోజుల పాటు మనం వాడకుండా ఉంటే అందులో లవణాలు ఎక్కువ పోరికిపోతాయి. అప్పుడు సాధారణంగా నీరు వదిలితే లవణాలు బయటికి రావు.
అప్పుడు అలాంటి దానికి ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. దీనికి మనం పాస్పారిక్ యాసిడ్ని వాడడానికి రైతులు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. దీనికోసం కూడా మనం ఏంటంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం సాంకేతికపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ఏంటంటే డిశ్చార్జ్ ఎంత వెళ్తుంది, మన బోర్వెల్ నుంచి గంటకి పొలంలోకి నీరు ఎంత వెళ్తుంది అనేది ఒకటి అంచనా వేసుకోవాలి. మనకి మెయిన్ హెడ్ యూనిట్ దగ్గర వెంచురీ అని ఉంటుంది. అంటే మనం బయట నుంచి అంతేటువంటి ఎరువు నీరు కానీ లేదంటే ఈ ఆమ్ల నీటిని పీల్చుకోవడానికి వెంచురీ అంటాము. దాన్ని కూడా మనం ఈ వెంచురీ సక్షన్ కెపాసిటీ ఎంత, దీన్ని బట్టి మనం టోటల్గా ఎంత నీటి మోతాదులో ఎంత ఆమ్లాన్ని కలపాలనేది మనం నిర్ణయించుకుంటాం. దీనికోసం ఏంటంటే నీటిలో మనం ఏదైతే పాస్పారిక్ యాసిడ్ 1 ml ముందుగా కలుపుకోవడం, తర్వాత 2 ml 3 ml ఇలా కలిపేటప్పుడు ప్రతిసారి కూడా ఆ లిట్మస్ పేపర్తో చెక్ చేస్తే ఎప్పుడైతే ఆ లిట్మస్ పేపర్ ఎర్రగా మారుతుందో అప్పుడు ఆమ్ల గుణానికి నీరు చేరిందని నిర్ణయించుకొని, అలాగే 1 లీటర్కి 2 ml పడితే 2 ml లెక్కేసుకొని ఆ విధంగా మనం గంటకి ఎంత డిశ్చార్జ్ అవుతుంది, 5600 లీటర్ల వరకు డిశ్చార్జ్ అవుతుంది. కానీ మనం ఈ ఫెర్టిగేషన్ పద్ధతి మొత్తం కూడా 15 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. అంటే మనకు సుమారుగా ఒక 60 లీటర్ల నీరు 15 నిమిషాల్లో బయటకు వెళ్తుంది. అంటే యాసిడ్ కలిపిన నీరు 60 లీటర్లు ఉండాలి. ఈ లెక్క ఇలా వేసుకునేటప్పుడు మనకు 5600 లీటర్లు ఇంటూ 2 ml చూసుకుంటే సుమారుగా ఒక 11.5 లీటర్ల యాసిడ్ అవసరం ఉంటుంది 1 గంట నీటిలో. దాన్ని మనం 4వ వంతుకి చేసేటప్పుడు మనకి 12 లీటర్ల యాసిడ్ని 60 లీటర్ల నీటికి కలుపుకొని మనం గనక ఆ నీటిని వెంచురీ ద్వారా ఒక 15 నిమిషాల పాటు పంపించాలి. ఈ విధంగా పంపించిన తర్వాత దాన్ని సుమారుగా ఒక 12 నుంచి 24 గంటలు అలాగే విడిచిపెట్టేస్తాం. తర్వాత మరలా మోటార్ ఆన్ చేసి మనం కనుక వాటర్ని బయటికి పంపించి మనం ఫ్లష్ అవుట్ కనుక చేసామనుకుంటే ఈ లోపలున్న యాసిడ్ లోపలున్న లవణాలన్నింటినీ మలినాలన్నింటినీ కరిగించేస్తుంది. అప్పుడు డ్రిప్పర్ల ద్వారా కానీ లేటరల్ ఫ్లష్ అవుట్ ద్వారా అంతా లవణాలు కలిపిన నీరంతా కూడా బయటికి ఫ్లష్ అయిపోతుంది. ఈ విధంగా మనం డ్రిప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే మీ స్థాయిలోనే ఈ పాస్పారిక్ యాసిడ్తో యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏదైతే కంపెనీ నుంచి ఈ డ్రిప్ పరికరాలను కొనుగోలు చేశారో వాళ్ళని పిలిస్తే నెల రోజులకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ విధంగా మనం డ్రిప్ వాడడంతో పాటుగా వీటిని నిర్వహణ కూడా సక్రమంగా చేసినప్పుడు మాత్రమే డ్రిప్ పరికరాలు ఎక్కువ కాలం పాటు వచ్చి మనం నీటిని కూడా అన్ని పంటలకి సమర్థవంతంగా వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వరి పైరులో తెల్ల కంకులు రాకుండా ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు ప్రకాశం జిల్లా గుడ్లూరు నుంచి సుబ్బారావు. ఈ దాల్వా సీజన్లో వరిలో కాండం దల్చే పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంది. అయితే రైతాంగం రకరకాల పురుగు మందులు గుళికలు వాడుతున్నారు. అయినప్పటికీ కూడా మనం సరైన అందులో నివారణ చేయలేకపోతున్నామని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కాండం దల్చే పురుగు అనేది ఇప్పుడు ప్రస్తుతము పొట్ట దశలో ఉంది కాబట్టి అలాగే మనకి తెల్లకెంకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కొంత లేటుగా వేసిన ఆలస్యంగా కూడా వేసిన వరి పొలాలు కూడా ఉన్నాయి. అయితే మొదటి దశలో అంకురం ఏర్పడిన 10 రోజుల లోపే ఎలాంటి గుళికలన్నా కానీ వేసుకోవాలి. ఈ కార్బోఫిరాన్ గుళికలు అయితే మనం సుమారు ఒక 10 నుంచి 12 కేజీల వరకు వేసుకోవచ్చు. అలాగే కార్టాఫైడ్రోక్లోరైడ్ గుళికలు కూడా ఒక 8 కేజీల వరకు వేసుకోవచ్చు. అలాంటివి కూడా గుళికలు కూడా వేసి నివారించవచ్చు. అంతేకాకుండా గుళికలతో పాటు మనము ఒక ఇసుకని కూడా కొంత 20 కేజీలు 25 కేజీల ఇసుకని కూడా కలిపి జల్లితే కూడా సమానంగా ఈ గుళికలు కూడా జల్లడానికి కూడా అవకాశం ఉంది. అయితే అంతేకాకుండా నీటి యాజమాన్యం కూడా ఈ గుళికలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. నీటిని జాగ్రత్తగా మొత్తం బయటకి తీసివేసిన తర్వాత సుమారు 1 సెంటీమీటరు నీటిలో కనుక ఉన్నట్లయితే అలాంటిది పదును మీద ఉన్నప్పుడైతేనే మనం గుళికలు వేసినప్పుడు పనిచేస్తాయి. మనము లింగాకర్షణ బుట్టలో కూడా ఎకరానికి 3 పెట్టుకొని కూడా ఈ పురుగుల ఉద్ధృతిని ఎప్పటికప్పుడు గమనించకుండా ఉండొచ్చు. అయితే ఎక్కడైతే నీటి యాజమాన్యం చేయలేమో అంటే నీళ్లు ఎక్కువగా నిలబడతాయో లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో గుళికలు వేయకుండా పైనుంచి పిచికారీ చేసుకుంటేనే మనం ఈ కాండం దల్చే పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు.
ఆ క్లోరంట్ నిలిప్రోల్ అనే మందుని కూడా 0.3 నుంచి 0.4 ml వరకు లీటర్ నీటికి కలుపుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ కనుక అయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ వీడు కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ కూడా 50 SP పౌడర్ కూడా ఉంటుంది. అది కూడా 2 grams per లీటర్ నీటికి కూడా కలిపి పిచికారి చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా మందులను కూడా పిచికారి చేసి నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ ఫామ్ తోటల్లో బహువార్షిక అంతర పంటగా అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న పంట కోకో. గత కొన్నేళ్లుగా మెరుగైన దిగుబడులతో రైతులకు లాభాలను అందిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో తోటల్లో పెరిగిన చీడపీడలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దిగుబడులు తగ్గడమే కాకుండా గింజ నాణ్యత కూడా తగ్గిపోతుందని, ధరలు సైతం ఆశించినంత రావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలి మనిషిని పెట్టాలంటే 300 అవుతుంది రోజుకి. మగోడిని పెట్టాలంటే 800, 900 అవుతుంది. ఈ రేట్ అవుతే అసలు ఏమీ కిట్టదండి. ప్రతి తోటలోను కూడా ఇప్పుడు కొంత తెగులు కూడా ఆశించినాయండి. తెగుళ్ళు కోకో రేటు బాగా డౌన్ అయిపోయిందండి. ఈ వరకే దాదాపు 1000 దాకా అమ్మినాయండి. 1125, 1120 కూడా అమ్మింది ఒకసారి. అలాంటిది ఇప్పుడు 300, 350లోకి వచ్చేసింది. కనీసం 500 రేట్ అన్నా లాస్ట్ పాయింట్ 500 రేట్ ఉండాలండి. 500 తగ్గకూడదు. 500 తగ్గిందంటే ఇంకా రైతు పావలా కూడా మిగలదండి అసలు రైతు. ఎండు తెగులు వచ్చేసి కాయ ఎలా పోతుందండి. మొన్నటిదాకా పెట్టుబడులు ఏమో 30,000తో అయిపోయేదండి. ఇప్పుడేమో పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయండి. 4 టన్నులు వచ్చేది ఇప్పుడు 3 టన్నులు కూడా రావట్లేదండి. కాయ ఏమో ఎండు తెగులు వచ్చేసి పిందు కూడా ముగ్గిపోతుందండి. 30,000 అయిపోయేది ఇప్పుడు 60,000 దాకా అవుతుంది. పెట్టుబడులు కూడా బాగా ఎక్కువైపోయినాయి. గింజ దిగుబడి కూడా బాగా రావట్లేదు. గిట్టుబడి లేదండి. ఇప్పుడు అలా పురుగట్టేస్తుందండి. కాయేమో కుళ్ళిపోతుందండి. పెట్టుబడులు చాలా పెరిగినాయండి. ఈ వరకు 30-40 తోటేమో అయిపోయిందండి పెట్టుబడి. ఇప్పుడేమో 60-70 అవుతుందండి. ఈ వరకు 1000 రూపాయలు 1200 కూడా అమ్మిందండి. ఇప్పుడు 3-3.50 అమ్ముతున్నారండి. గింజేమో నాసు వచ్చేస్తుందండి. కోకో గింజలు పంట తీస్తున్నాం సార్ ఒక 7-8 సంవత్సరాల మట్టి. ఏమైందంటే ఇప్పుడు చాలా ఈ కోకో పండించే రైతు ప్రతి ఒక్కడు కూడా ఇలా దిక్కుశ్వాస స్థితిలో ఉన్నారు. అది ఎంచేతంటే గత ముందు సంవత్సరం 1050 అమ్మిన గింజ నీడు 500 దాకా కొన్నారండి. ఈ ఏడు ఏమైందంటే సీజన్లో ఇప్పుడు మాకు తోటలు కూడా విపరీతమైన పండు తెగులు వచ్చి దిగుబడి తగ్గిపోయి ఉత్పత్తి లేక మేము ఉన్న గింజల్ని అమ్ముకుందామంటే కింటాకు వచ్చి 35,000 చేసి కొంటున్నారండి. ఇవాళ పెట్టుబడులు వ్యవసాయానికి వచ్చి 30-40 రూపాయలు అయ్యిందండి దొరక. ఇప్పుడు మందు బత్తాలు పెరిగిపోయి కూలి పనులు పెరిగి 60-70 అయిపోతుంది. గవర్నమెంటే ఏదైనా ఈ కోకో బోర్డు ఏదైనా పెట్టి మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. గోదావరి జిల్లాలలో సుమారు 50,000 ఎకరాల మెట్ట భూములలో రైతులు కోకో పంటను పండిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కోకో తోటలను ఎండు తెగులు, చెదలు పట్టి పీడిస్తున్నాయి. వీటి కారణంగా కాయలు తయారు కాకముందే రాలిపోవడం, ముగ్గిపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. 2 ఏళ్ల క్రితం కిలో గింజల ధర 1000 రూపాయల వరకు ఉంటే ప్రస్తుతం 300 నుంచి 350 మధ్య పలుకుతోందని రైతులు వాపోతున్నారు. నాణ్యత తగ్గడంతో సరైన గిట్టుబాటు ధర దక్కక నష్టపోతున్నామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.